మనతో పట్టిన గెస్ట్ యష్మి గౌడ ఇప్పటికే మీరు హౌస్లో తన అందంతో అందరిని అట్రాక్ట్ చేసుకుంటూ తన కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో మనందరిని ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. సో యష్మి గురించి తెలుసుకోవడానికి యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా మ్యాక్సిమం ఏ ఇంటర్వ్యూస్ లేవు అనేది నా ఫీలింగ్. తను కూడా ఎక్కువ ఇవ్వలేదు. సో ఈ ఇంటర్వ్యూలో తన గురించి, తన కెరియర్ గురించి అండ్ కొన్ని బిగ్ బాస్ విషయాలు కూడా మాట్లాడుకుందాం. సో ఇంకే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. హాయ్ యష్మి. హలో How are you? ధనుష్, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? చాలా బాగున్నా. సో ఆల్మోస్ట్ టైం 2:00 అవుతుంది. ఇంకొన్ని గంటల్లో లోపలికి వెళ్ళబోతున్నావు. ఏంటి ఎక్సైట్మెంటా, భయమా, ఎలా ఉంది లోపల ఫీలింగ్? అన్నీ ఉన్నాయి. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక పెద్ద స్టార్ ని మీట్ అవుతున్నా. ఎప్పుడు అలా ఇలా ఇంత క్లోజ్ గా ఎప్పుడు మీట్ అవ్వలేదు. సో కొంచెం భయం ఉంది. అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్, ఎలా ఉంటుంది అని. అండ్ ఫస్ట్ అయితే ఒక 10 days ముందు ఓకే, ఇంకా 10 days ఉంది, ఇంకా 9 days ఉంది, 8 days ఉంది, ఇప్పుడు ఇంకా అవర్స్ ఉంది అంతే. సో ఐఎమ్ ఎక్సైటెడ్. సో బేసిక్గా వెళ్ళే వాళ్ళందరూ కూడా ప్రీవియస్ సీజన్స్ ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి ప్రీవియస్ సీజన్స్ అంతా ఫాలో అయ్యి చూసే వెళ్తూ ఉంటారు. సో చూసావా ప్రీవియస్ సీజన్స్? చూసాను, కానీ ఏది ఎగ్జాంపుల్ గా నేను తీసుకోలేదు. అంటే వీళ్ళలాగా ఆడాలి, ఈ సిచ్యువేషన్ వస్తే ఇలా రియాక్ట్ అవ్వాలి, అలా అయితే ఏం ప్లాన్ చేయలేదు. కానీ జస్ట్ అంటే ఆ సీజన్ వచ్చేటప్పుడు అప్పుడప్పుడు నేను చూసాను అంతే తప్ప ప్రిపరేషన్ అయితే చేయలేదు. ఐ డోంట్ నో ఇది ఎంతవరకు నాకు వర్కౌట్ అవుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత. బట్ నేనైతే 0% ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. సో అందరూ మేజర్ రీజన్స్ 2 రీజన్స్తో వెళ్తారు. ఒకళ్ళు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డబ్బుల కోసం పోతూ ఉంటారు, కొంతమంది ఫేమ్ కోసం వెళ్తూ ఉంటారు. ఏ కేటగిరీ నువ్వు? రెండు కాదు. ఐ ఆల్వేస్ ఫీల్ అంటే ఆ రెండు బయట కూడా ఏంటో బయట కూడా సంపాదించవచ్చు. అంటే ప్రాబ్లీ బిగ్ బాస్ లో తొందరగా వస్తుంది అనుకో, బట్ స్టిల్ అదేంటో బయట కూడా హార్డ్ వర్క్ చేస్తే వస్తుందని నా ఒపీనియన్. ఐ డోంట్ నో. బట్ నేనైతే ఆ రియాలిటీ షో, ఆ బిగ్ బాస్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్తున్నాను. నాకు చాలా ఇష్టం రియాలిటీ షోస్ అంటే బేసికలీ. సో నేను ఏ రియాలిటీ షో వచ్చినా నేను ఒప్పేసుకుంటా. సో ఇలా ఈ ఆఫర్ వచ్చినప్పుడు నాకు నో చెప్పాలని అనిపించలేదు. బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ షోస్. సో రాగానే ఒప్పేసుకున్నాను. ఇంకా ఐ జస్ట్ వాంట్ ఎక్స్పీరియన్స్ అని. నాకు తెలిసిన యష్మి స్వీట్, క్యూట్, కైండ్ హార్టెడ్, ఎవరిని హర్ట్ చేయదు, ఇవి నాకు తెలుసు. ఈ మెంటాలిటీతో లోపల ఎన్ని వీక్స్ సర్వే అవుతావు అనుకుంటున్నాను? నువ్వు చెప్తున్నప్పుడు అవునా ఇవన్నీ నేనేనా అని అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో. కైండ్ హార్టెడ్ ఇవన్నీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది నీకు? కొంతమంది క్యూట్, ఓకే. ఐ డోంట్ నో. యా బేసికల్ కాదు అంటే ఎవరిని హర్ట్ చేయను. యా ఇంటెన్షనలీ నేను ఎవరిని హర్ట్ చేయను. బట్ ఐ డోంట్ నో, నాకు తెలియకుండా నా మాటల వల్ల ఎవరికైనా హర్ట్ అయితే అవన్నీ నాకు తెలీదు. ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్. అలా అని నేను చాలా సైలెంట్ అని ఒప్పుకోను. నువ్వు చెప్పేలాగా నేను చాలా కైండ్ హార్టెడ్, సాఫ్ట్ అవన్నీ. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. చాలా గట్టిగా మాట్లాడేస్తా. ఎక్కడ లో వాయిస్ లో మాట్లాడాలి అక్కడ లోగా మాట్లాడతా. ఎవరితో స్వీట్ గా ఉండాలి వాళ్ళతో స్వీట్ గా ఉంటా. ఎవరితో ఎలా మాట్లాడాలి బాగా తెలుసు నాకు. అది ఐ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ యష్మి విల్ సర్వైవ్ ఇన్సైడ్ ద బిగ్ బాస్ హౌస్ అని నాకైతే అనిపిస్తుంది. ఎన్ని రోజులు ఐ డోంట్ నో, బట్ డెఫినెట్లీ నేనైతే ఐ కెన్ బి స్ట్రాంగ్ ఇన్సైడ్ ద హౌస్. నీ పేరుకి నాకు ఒక లింక్ ఉంది. ఏంటి? యష్మి. బాలేదు, బ్యాడ్ అయ్యానా? బాగుంది. బాగుందా? ఓకే. సో ప్రీవియస్ కంటెస్టెంట్స్ లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్? సో మా ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్ సత్య కాబట్టి యా సత్య. సత్య ఇస్ యువర్ ఫేవరెట్? యా. ఏమైనా లేదప్పుడు సజెషన్స్ అలాంటివి ఉన్న కాలేజ్ లేదు కదా నువ్వు అసలు? సజెషన్ నా తనకి ఇంక రేపు వెళ్తున్నానంటే 1 day బిఫోర్ కాల్ చేశాను. అంటే వేరే వాళ్ళు అందరూ చెప్పారు తనకి. నేను ఎందుకు కాల్ చేయలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, కానీ అది నోవేర్ సర్ప్రైజ్ అవ్వలేదు. తనకి తిట్టింది ఇన్ఫాక్ట్, అరే నువ్వు ఇప్పుడు కాల్ చేసి చెప్తున్నావు, నాకు తెలుసు నువ్వు లోపలికి వెళ్తున్నావు అని. తనని కన్సోల్ చేసి కొంచెం నైస్ చేసి లేదురా నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కానీ వర్కౌట్ అవ్వలేదు, అలా కన్విన్స్ చేశాను. బట్ యా లాస్ట్ మినిట్ లో తనకు కాల్ చేసి చెప్పాను. కానీ ఎక్కువ ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇవ్వలేదు. యూట్యూబ్ లో చూస్తే 1 or 2 ఇంటర్వ్యూస్ నాకు ఒకటే కనిపించింది. ఇంకో సెకండ్ ఇంటర్వ్యూ ఎక్కడ తెలియదు, నువ్వు చెప్పిందట కనిపించవు. ఓన్లీ టీవీ షోస్, సీరియల్స్, బయట ఫ్రెండ్స్ తో కూడా ఎక్కడ పెద్దగా నేను చూసింది లేదు. ఎందుకు? ఇంట్రోవర్టా లేదంటే ఎక్స్ట్రోవర్టా లేదంటే ఎందుకు బయటికి రావడం, అందరితో మింగిల్ అవడం అనే పాయింట్? అది కూడా ఉంది. బట్ తర్వాత ఇంకొకటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ ఇంటర్వ్యూ చూసినా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసినా ఇట్ షుడ్ బి ఇన్ఫర్మేటివ్.
సో నేను ప్రతిసారి ఇంటర్వ్యూ అడిగినప్పుడు నేను ఆలోచిస్తా, నా నుంచి ఏదైనా ఉపయోగం ఉందా జనాలకి, అంటే నా ఇంటర్వ్యూస్ చూస్తారా. సో ఈ థాట్ ప్రాసెస్ లో నాకు ఎప్పుడూ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి అని నాకు అనిపించలేదు. వచ్చినా నేను చాలాసారి లేదండి ఇస్తానండి చెప్తానండి అని చెప్పేదాన్ని. బట్ ఇప్పుడు నాకు వేరే ఆపర్చునిటీ లేదు, ఇవ్వాలి, నా గురించి తెలుసుకోవాలి జనాలు అని ఇప్పుడు ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, అంతే, ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్? అంబివర్ట్. అలా నా మూడ్ బట్టి, అంటే ఒక్కొక్కసారి నాకు చాలా ఇంట్లోనే ఉండాలి, ఎవ్వరు వద్దనిపిస్తుంది. సో ఒకరోజు అలా అనిపిస్తే ఇంకో రోజు డెడ్ ఆపోజిట్, అందరితో మింగల్ అవుతా, అందరితో బయటకు వెళ్తాను. నెక్స్ట్ నా ఫ్రెండ్స్ అందరు ఎవరెవరు ఉన్నారు అందరికి కాల్ చేసి లెట్స్ గో అవుట్, లెట్స్ హావ్ ఫన్ అని. సో ఐ వుడ్ సే అంబివర్ట్. ఈవెన్ ఫ్రెండ్ సర్కిల్ కూడా చిన్నది అనుకుంటా కదా? యా, చాలా చిన్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ఫ్రెండ్ సర్కిల్. అంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ చేసుకుంటే ఏమైపోతుంది, అందరికి టైం ఇవ్వలేము మేము ఉన్న ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ. సో ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ దాట్. ఫ్రెండ్షిప్ అంటే అది ఉండాలి, ఆ కేర్, లవ్, ఆ జెన్యూనిటీ, ఆ టైం ఇవ్వాలి. ఐ ఫీల్ దట్స్ ఫ్రెండ్షిప్. సో అందుకే నాది సర్కిల్ చాలా చిన్నది. మా ఎవరికి తెలియని యష్మి ఏంటి అసలు, ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది ఆ జర్నీ యష్మిది? యష్మి అంటే అదే 5-6 years నుంచి నా ఇండస్ట్రీలో నా జర్నీ స్టార్ట్ అయింది. అప్పటి వరకు చాలా సైలెంట్, నువ్వు చెప్పినట్టు చాలా కైండ్ హార్టెడ్, సాఫ్ట్ అది. సో వన్ పాయింట్ ఆఫ్ టైంలో అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇలా ఆర్టిస్ట్ అవ్వాలని ఆశ ఉండే, బట్ చాలా భయం నాకు బయట ప్రపంచం అంటే ఇప్పుడు కూడా నాకు ఒక్కసారి భయం, బయట ప్రపంచాలంటే నాకు ఒకసారి నాకు భయం వేస్తుంది. కానీ నేనున్న ప్రొఫెషన్ అలాంటిది, ఐ హ్యావ్ టు ఫేస్ పీపుల్. సో వన్ పాయింట్ ఆఫ్ టైం నేను అనుకున్నా, అంటే బ్యాక్ లైక్ 5-6 years ఇలా ఉంటే అవ్వదు, ఐ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, ఐ హ్యావ్ టు ఫేస్ పీపుల్. అండ్ ఇప్పుడు నేను యాక్టర్ అవ్వాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ ఉంది. సో ఇంకా ఒకటి నా ఆశని సాక్రిఫైస్ చేయాలి, లేకపోతే ఐ హ్యావ్ టు చేంజ్ మై సెల్ఫ్. అండ్ ఇంకా నేనే చేంజ్ అవ్వాలని చేంజ్ అయ్యి ఒక బోల్డ్ డెసిషన్ తీసుకొని, పేరెంట్స్ ఒప్పుకోలేదన్నా పర్లేదు, నేను ఐ హ్యావ్ టు, దిస్ ఇస్ మై డ్రీమ్ అని నేను ఇండస్ట్రీకి వచ్చాను అనమాట. ఇట్స్ బీన్ 6 years. అండ్ మీ ఫాదర్కి అస్సలు ఇష్టం లేదంటే ఇండస్ట్రీకి రా? అప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్ ఫాదర్ అనమాట. సో అలాగే వద్దని స్ట్రిక్ట్ గానే చెప్పారు, వద్దు, ఎందుకు, మంచిగా జాబ్ చేసుకో, చదువు కంప్లీట్ అవ్వగానే మంచి జాబ్ వెళ్ళు, పెళ్లి చేసుకో, ఆయన అలా అనమాట. సో నేనేమో లేదు, నేను వెళ్ళాలి, నేను చేయాలి అని అపోజ్ చేశారు. కానీ ఇప్పుడైతే ఓకే, ఈజ్ వెరీ హ్యాపీ. ఎట్లా ఇంట్లో చెప్పకుండా ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చిన ఆ బాపత? అంటే లేదు, ఆయన నాతో యాక్చువల్లీ 1.5 years నుంచి మాట్లాడలేదు. అంటే నాకు మా డాడీ మధ్య ఆ బాండ్ ఎందుకో చిన్నప్పటి నుంచి హీ వాజ్ వెరీ స్ట్రిక్ట్. ఆ డాటర్ ఫాదర్ బాండ్ ఉంటుంది కదా, ఇప్పుడు చాలా మంది ఏంటి డాటర్ అంటే ఫాదర్కి ఫస్ట్ కనెక్ట్ అవుతారు, అంటే ఆ లవ్ అదని. ఎందుకు మా ఇద్దరి మధ్య కనెక్షన్ రాలేదు, ప్రాబ్లీ వాజ్ వెరీ స్ట్రిక్ట్. దానికో ఏంటో నాకు మా డాడీకి ఫర్ ఎగ్జాంపుల్, డాడీ నాకు ఒక పెన్ కావాలి రేపు స్కూల్కి, రేపు ఒక బుక్ కావాలి అని అడగడానికి కూడా నేను చాలా భయపడేదాన్ని. సో అలా ఉన్నప్పుడు ఇక సడన్గా నేను ఇలా ఇండస్ట్రీకి వెళ్తున్నాను అంటే నాకు కూడా భయం వేసింది చెప్పడానికి. అండ్ ఆయన కూడా ఇంకా మానేశారు నాతో మాట్లాడు, ఇంకా వద్దు, నువ్వు ఏదైనా చేసుకో అని. ప్రాబబ్లీ ఆయనకి ఏంటి, ఇప్పుడు తన ఇండస్ట్రీకి వెళ్తుంది అంటే నీకే తెలుసు, బయట ప్రపంచంలో ఇండస్ట్రీ అంటే భయపడతారు, అయ్యో ఆ ఇండస్ట్రీ నా వద్దు అని. సో మా డాడీ కూడా అలా అనుకున్నారు. వన్స్ నేను ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చానో, నన్ను చూసారో ఇలా, అంటే ఎంత కాన్ఫిడెంట్గా వర్క్ చేసి ప్రతి ఒక్క ప్రాజెక్టులు మంచి పేరుతో బయటకి రావడం, ఇవన్నీ చూసిన తర్వాత ఈజ్ వెరీ హ్యాపీ. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ అబౌట్ ద ఇండస్ట్రీ, అదే అర్థం చేసుకున్నారు అంతే ఆయన. It's about the choices what we do, what we make. Yeah.